సవాళ్లు ప్రతి సవాళ్లతో గురువారం శాసన మండలి దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో అధికార విపక్ష పార్టీ సభ్యులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ చేత అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలను ఎత్తిచూపుతూ వాస్తవాలను గణాంకాలతో సహా వివరించారు. తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారథి ఎదురుదాడికి దిగారు. తల్లికి వందనం పథకం కింద మొదటి ఏడాది ₹1 పడలేదని, రెండో ఏడాది పూర్తిగా 15,000 ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి గవర్నర్ చేత మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్లు అవాస్తవాలు చెప్పించారని ఎత్తిచూపారు వైఎస్ఆర్సీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి. అన్నదాత సుఖీభవ కింద 2 ఏళ్లు గడిచినా ఏ రైతు ఖాతాల్లో ఏడాదికి గాను 20,000 జమ చేయకుండానే ఇచ్చేసినట్టు అసత్యాలు వెల్లివేయించారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు అక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు పే చేస్తామన్నారు. కనీసం 1 సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పలేదా. దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ గవర్నర్ ప్రసంగంలోని ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, అర్ధ సత్యాలతో సభను తప్పుదో పట్టించొద్దంటూ అడ్డు తగలడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరివి అవాస్తవాలో ఎవరివి నిజాలో ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ఇప్పటికీ చాలా కుటుంబాలకు తల్లికి వందనం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదని, ఈ మాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇది తప్పు అని నిరూపిస్తే క్షమాపణ చెప్పి తన మాటలు వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు. కావాలంటే మీ నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%, ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. సాంకేతిక కారణాలతో ఒకరిద్దరికి పడకపోవచ్చని, వీటిని తమ దృష్టికి తీసుకువస్తే సరిచేస్తామన్నారు మంత్రి పార్థసారథి. ఒకరిద్దరు కాదు, 15 నుంచి 18% మందికి ఇంకా 7,000 నుంచి 8,000 చెల్లించాల్సి ఉందనే మాటకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని బొత్స ప్రతి సవాల్ విసరడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఆధారాలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అన్నదాత సుఖీభవ కూడా పడలేదంటూ తప్పుడు సమాచారం చెబుతున్నారని మంత్రి పార్థసారథి చర్చను పక్కదో పట్టించే యత్నం చేశారు. ఇది పెద్దల సభ అని, తాము తప్పుడు సమాచారంతో సభను తప్పుదో పట్టించామని నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెబుతానంటూ బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఒక గ్రామంలోని సచివాలయంలో 21 మందికి తల్లికి వందనం అందలేదని ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించామంటూ చూపిస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలో డబ్బులు పడలేదని లబ్ధిదారులు చెబుతున్నారంటూ ఆధారాలను సభకు సమర్పించారు చంద్రశేఖర్ రెడ్డి. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలుగజేసుకుంటూ అధికారుల తప్పు ఉంటే తప్పకుండా వారిని సస్పెండ్ చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్లో భయోందోళనలు సృష్టించి రద్దు చేసినట్లు ప్రకటించి వేరే పేరుతో దాన్నే కొనసాగిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కొత్తగా 2 జిల్లాలు తీసుకొచ్చారని, తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏకంగా ఒకేసారి కొత్తగా 13 జిల్లాలు తీసుకొచ్చారని తెలిపారు. తద్వారా ఎవరు విజన్ ఉన్న ముఖ్యమంత్రో ఇట్టే తెలుస్తుందన్నారు చంద్రశేఖర్ రెడ్డి.